రోజ్ 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 రోజా పువ్వా పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా. పాట అయిపోయింది. ఇప్పుడు ప్రాపర్టీ చూడండి. మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు మనము ఆల్మాజ్ గూడకైతే రావడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ అండి. ఓనరే ఉందామని కన్స్ట్రక్ట్ చేసుకున్న ప్రాపర్టీ ఇప్పుడైతే సేల్కి అయితే పెట్టడం జరిగింది. ప్రాపర్టీ మోర్ డీటెయిల్స్ చెప్తాను వినండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ 25x60 డైమెన్షన్లో అయితే ఉందన్నమాట. G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK. ఓనర్ కోసం మంచిగా ఫుల్లీ ఫర్నిష్డ్తోని ఫస్ట్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. మీకు అది ఎక్స్ప్లోర్ చేస్తాను. కింద వచ్చేసి రెంటర్ పర్పస్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు చూస్తున్నాం కదా, 25 feet రోడ్ కూడా ఉందండి. బిల్డప్ ఏరియా వచ్చేసి 1440 అనమాట. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అండి. చూస్తున్నాం కదా సింహద్వారము. ఇది రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ 12,000 to 15,000 రెంట్ కూడా రావడం జరుగుతుందట. ఇది వచ్చేసి 2 BHK అండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీని చూద్దాం. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది బిల్డర్ కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీ కాదు, ఓనరే దగ్గర ఉండి ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. మంచి కాలనీలో ఉంది. చూస్తున్నారు కదా, మంచి కాలనీలో ప్రాపర్టీ ఉంది. ఇది సింహద్వారం. కంప్లీట్ ఇండియన్ టేక్తోని డోర్స్ అయితే తీసుకున్నారు. లోపలికి ఎంటర్ గానే ఫస్ట్ గెస్ట్ హాల్ అండి. చూస్తున్నారు మంచి ఫాల్ సీలింగ్, చుట్టూ మంచి విండోస్, కింద వచ్చేసి గ్రానైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకో హాల్ అండి. ఎంటర్ గానే మనకు టీవీ యూనిట్ కనపడుతుంది. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇటు వచ్చేసి మనకు డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ముందుకెళ్తే మనకి ఇది పూజ గది, పక్కకే కిచెన్. కిచెన్ కూడా కంప్లీట్ చూస్తున్నారు కదా, కబోర్డ్స్ అన్ని ఎవ్రీథింగ్ అయితే అయిపోయినాయి అనమాట. ప్రాపర్టీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. బ్యాక్ వెళ్తే బ్యాక్ సైడ్ మనకు ఒక వాష్ ఏరియా కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఒక మంచిగా వాష్ బేసిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. స్ట్రేట్కి వెళ్తే మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా ఫుల్లీ ఫర్నిచర్డ్, చాలా బాగా తీసుకున్నారు. దీని కూడా అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంత బ్యూటిఫుల్గా తీసుకొని చూస్తున్నారు కదా. ప్రాపర్టీ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ కూడా మార్టినాల్లో ఉందండి. ప్రాపర్టీ మనకు ప్రైస్ చెప్తున్నాను 1,30 lakhs చెప్తున్నారు. డైరెక్ట్ ఓనర్ నెంబర్స్ కింద డిస్ప్లే చేస్తాను. ఎవరికైనా నచ్చినైతే డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ మంచి నెగోషియబుల్గా అండి. దీనికి లోను ఎవ్రీథింగ్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. దీని ఫుల్ వీడియో కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఫుల్ వీడియో కూడా ఉంటుంది. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇక్కడ చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాల్ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.